కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కు పాల్పడిన 81 మంది విద్యార్థినులను సస్పెండ్ చేశామని కేయూవీసీ తాటికొండ రమేష్ అన్నారు. లేడీస్ హాస్టల్లో పరిచయ కార్యక్రమం పేరుతో సీనియర్ అమ్మాయిలు జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చిందన్నారు. జూనియర్లు యూనివర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తాము విచారణ చేశామన్నారు. ర్యాగింగ్ కి పాల్పడిన అమ్మాయిలపై వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశామంటున్న వీసీ రమేష్ తో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపని చెప్పొచ్చు. లేడీస్ హాస్టల్లో కూడా జూనియర్ సీనియర్ల మధ్య కూడా పరిచయ కార్యక్రమం పేరుతో చేసినటువంటి ఈ కార్యక్రమం కాస్త వివాదంగా మారింది. ఇందుకు సంబంధించినటువంటి సీనియర్ విద్యార్థులను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఓవరాల్ గా క్యాంపస్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వీసీ తాటికొండ రమేష్ గారు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంతమంది సస్పెండ్ చేశారు, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే డిపార్ట్మెంట్ లో పరిచయ కార్యక్రమం అనేది జరిగిన తర్వాత వాళ్ళు హాస్టల్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ సీనియర్ విద్యార్థులు ఏం చేసినారంటే మళ్ళీ పరిచయ కార్యక్రమం ఉందని ఫోన్లు చేయడం అనే విషయం అనేది మాకు జూనియర్స్ ద్వారా తెలిసిన తర్వాత మాకు ఉన్నటువంటి హాస్టల్ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్ను, యాంటీ ర్యాగింగ్ కమిటీని కూడా అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు విచారణ జరిపిన తర్వాత జూనియర్స్ను డ్యాన్స్ చేయమని, తర్వాత లేకుంటే పాటలు పాడమనేటువంటి ఒక ప్రెషర్ తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఇలాంటి భవిష్యత్తులో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్త చర్యగా హాస్టల్స్ నుంచి ఒక 1 వీక్ వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఒక భయం ఉండాలన్న దాంతో. రెండవది ఏంటంటే అమ్మాయిల మధ్యలో ఈ యొక్క ర్యాగింగ్ జరగడం అనేది కొంత విచిత్రమైనటువంటి పరిణామం కింద కూడా యూనివర్సిటీ అధికారుల కింద మేము గుర్తుపెట్టుకుంటున్నాము. చూసుకోవచ్చు అంటే ర్యాగింగ్ అంటే ముఖ్యంగా విద్యార్థుల మధ్య జరుగుతుంది, కానీ ఇక్కడ ఉంటే అమ్మాయిల మధ్య ర్యాగింగ్ జరగడం ఇదివరకు ఏమైనా జరిగిందా? ఇప్పుడే ఫస్ట్ టైమా? అంటే ఈ ప్రెస్కు ఇదివరకు ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి భయపెట్టించి ఒక తండ్రి పాత్ర అనేది వైస్ ఛాన్సలర్ పోషించాలి. ఎందుకంటే వాళ్ళ కెరియర్ కూడా మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఈ మైన్యూట్ లెవెల్లో వచ్చిన వాటిని కూడా మేము పరిష్కరించుకున్నాం. ఇంటర్నల్గా బయటపడకుండా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి భయపెట్టించి ఇవి కూడా అక్కడక్కడ చెదురుముదురుగా జరుగుతున్న వాటిని కంట్రోల్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీకి ఒక చరిత్ర ఏమున్నదంటే వచ్చినటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కంప్లీట్గా డౌన్ టెడెన్ సెక్షన్కి వెళ్ళొచ్చిండు. ఈ ర్యాగింగ్ అనేది అది వాళ్ళకి కొత్త, అది అసలు తెలియదు. అందుకే దీన్ని మేము ఒక 1 వీక్ సస్పెండ్ చేస్తే భయం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక తల్లిదండ్రుల పాత్ర మేము పోషించాం, మా స్టాఫ్ అంతా కలిసి. అంతే, ఇంకేం లేదు. ఎంతమంది సస్పెండ్ చేశారు? 8 మందికి పైగా సస్పెండ్ చేశారు. ఎందుకంటే హాస్టల్లో మాస్టర్ లెవెల్ ఉంటారు కాబట్టి హాస్టల్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇలాంటి అది లేకుండా అందరినీ ఒకసారి 80 మంది చేయడానికి, మిగతా హాస్టల్లో దాదాపు 2000 మంది పిల్లలు ఉంటారు కాబట్టి భయంగా డిసిప్లిన్ తోటి ఉంటారు అన్నతోటి ఈ ప్రయత్నం చేయడం అనేది జరిగింది. హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తారు, కాలేజ్ నుంచి సస్పెండ్? ఓన్లీ హాస్టల్ నుంచి సస్పెండ్ చేసిన. అందులో కూడా హాలిడేస్ ఉన్నాయి, ఒక భయం ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళు మందలేయాలనే ఉద్దేశంతో ఒక తండ్రి పాత్ర అనేది వైస్ ఛాన్సలర్ ఇక్కడ పోషించడం జరిగింది. ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు? కామర్స్, జువాలజీ డిపార్ట్మెంట్లో. ఎకనామిక్స్ కొంత లేట్గా ప్రిన్సిపాల్ దృష్టికి వచ్చింది. ప్రిన్సిపాల్ కూడా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కూడా హాస్టల్ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. దాదాపు 82-83 మంది దాకా ఇందులో ఉంటారు విద్యార్థులు. అంటే చూసుకోవచ్చు, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరిగినటువంటి పరిచయ వేదిక వివాదం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇందులో జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థుల మధ్య వివాదం జరగడంతో ఇటు జూనియర్ విద్యార్థులు అయితే కూడా ఇటు కాకతీయ యూనివర్సిటీ సంబంధించిన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే కూడా సీనియర్ విద్యార్థులపై కూడా సస్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు క్రిస్మస్ హాలిడేస్ ఉండడంతో పాటు మరో 2 రోజులు సస్పెండ్ చేయడం